ఇటు ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్ నుంచి 32 మంది బయటకు వచ్చారు. అయితే ఇంకా 8 మంది కార్మికులు టన్నెల్లోనే ఉండిపోయారు. కార్మికులంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. గాయపడిన కార్మికులను జెన్కో ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో మొత్తం 40 మంది కార్మికులు ఉన్నారు. సొరంగంలో నీటి మట్టం పెరగడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. టన్నెల్ లోపల వాకీ టాకీలు పనిచేయడం లేదు. టన్నెల్లో చిక్కుకున్న కార్మికులతో కమ్యూనికేషన్ తెగిపోయింది. సొరంగం లోపల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. టన్నెల్ దగ్గర రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్ఎల్బీసీ ప్రమాదంపై సీఎం రేవంత్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. సీఎం ఆదేశాలతో ఘటనా స్థలానికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బయలుదేరారు. టన్నెల్ ప్రమాదంపై మంత్రి ఉత్తమ్ స్పందించారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని చెప్పారు. సమాచారం నేను ఇప్పుడు సైట్కి పోతున్నా వేరే చూసినాక సరే అవన్నీ విషయాలు కూడా కాంట్రాక్టరు వాళ్ళ మనుషులు లోపల మోస్ట్లీ అంతా బయటకు వచ్చారు. బట్ ఇంకేమన్నా లోపల మిగిలిపోయినరా ఏమైనా విషయానికి ఆడికి పోయినాకనే తెలుస్తుంది. నేను రిలీఫ్ ఆపరేషన్ సూపర్వైజ్ చేయడానికి పోతున్నాను. నీళ్లు లోపల వచ్చినట్టు సమాచారం. రైట్, ఇక ఎస్ఎల్బీసీ ప్రమాదంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఇప్పుడైతే ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి ఈ ఘటనపై? ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంలో అయితే ఇప్పటి వరకు కూడా దాదాపుగా 43 మంది కార్మికులు అయితే అక్కడికి లోపల సొరంగంలోకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ కార్మికులకు సంబంధించి ముందుగా 3 బయటికి స్వల్ప గాయాలతో బయటపడిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా రెస్క్యూ టీం సహాయంతో సహాయక చర్యలు ముమ్మరం చేసి దాదాపుగా 32 మంది కార్మికులను కూడా బయటకు తీశారు. దాదాపుగా వీళ్ళందరూ కూడా స్వల్ప గాయాలతో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా హుటాహుటిన హాస్పిటల్ కి అయితే తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా సొరంగంలో 8 మంది లోపల చిక్కున్నట్టుగా కూడా అధికారులు అంచనాకైతే వస్తున్నారు. ఇప్పటికే సొరంగంలోకి అయితే నీటి మట్టం కూడా కొద్దిపాటిగా కూడా నీటి మట్టం పెరుగుతున్నట్టుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. అంతేకాకుండా లోపల ఎక్కడ కూడా వాకి ట్యాకీలు తర్వాత సొరంగం లోపల విద్యుత్ సరఫరా అంతా కూడా నిలిచిపోయినట్లు కూడా సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రక్షణ చర్యలంతా కూడా ముమ్మరం చేశారు అధికారులు. రెస్క్యూ టీంలు కూడా ఎక్కడికక్కడ లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వారిని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఒకటి తెలుస్తుంది. సహాయక బృందాలు ఘటనా స్థలంలో కూడా ఇటు అధికారులు పరిస్థితిని అయితే సమీక్షిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. శాలిని. రైట్ సాగర్, అలాగే అక్కడ కాంట్రాక్టర్ ఏమంటున్నాడు అసలు? అక్కడి కాంట్రాక్టర్ కి సంబంధించి అయితే దాదాపుగా కూడా అతను ఈ విషయంపై అయితే ఇప్పటి వరకు నోరు మెదపని పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు అధికారులు తర్వాత మిగతా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడ అధికార కాంట్రాక్ట్ కు సంబంధించిన లోపం వల్ల ఇదంతా జరిగిందంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి సరైన భద్రతా ప్రమాణాలు పాటించని అందుకే ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా ఓ అంచనాకు వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్.